తిరుమల లడ్డూలో పంది కొవ్వు జంతువుల కొవ్వు కలవలేదు అని సిట్ చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు టీడీపీ మీడియా ఎదురుదాడి చేయడం వల్ల ఏం జరుగుతుంది? జనం చీకొట్టి ఆలోచనలో పడే పరిస్థితి వస్తుందా? రాజకీయంగా టీడీపీ స్టాండ్ వీక్ అయిపోయిందా? అందుకోసమే మీడియా ఇదిగో ఇలా మాట మార్చిందా? అంటే ఇందులో రెండు ఆస్పెక్ట్స్. ఒకటి, టీడీపీ సిట్ రిపోర్ట్కి అనుకూల భాష్యాలు చెప్తూ జంతు కొవ్వు కలిసింది అని ఇప్పటికీ వాదించి అబద్ధాన్ని నిజమని నిరూపించడం వల్ల ఏం నష్టం జరిగింది? ఒకవేళ అలా కాకుండా చంద్రబాబు హుందాగా స్పందించుంటే గనక ఏం లాభం జరిగేది అనేది మాట్లాడుకుందాం. జంతువుల కొవ్వు కలిసిపోయింది లడ్డూల్లో, ఎనిమల్ ఫ్యాట్ అని కల్తీ అని చంద్రబాబు అంటే, అయోధ్యకు పంపిన లడ్డూల్లో కూడా జంతువుల కొవ్వు ఉంది అని పవన్ కళ్యాణ్ ఆరోపించడం రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కుదిపేసింది కదా. అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు తిరుపతి లడ్లు, టీటీడీ లడ్లు. ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. ఈ ఆరోపణలు గత ఏడాదిన్నర కాలంగా తిరుగుతున్నాయి. ఇదే పీరియడ్ లో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరిపిన సిట్ జంతువుల కొవ్వు కలవలేదు, కల్తీ మాత్రం వాస్తవం అని చెప్పడం చూశాం కదా. మామూలుగా అలా చెప్పినప్పుడు, మనమే సిబిఐ విచారణ కోరినప్పుడు, కేంద్రంలో మనం భాగస్వామిగా ఉన్నప్పుడు హుందాగా స్పందించాలి కదా. హుందాగా స్పందించడం అంటే ఎలా? కల్తీ జరిగిన మాట వాస్తవం అని తేలింది కదా. మేము రావడం వల్ల తిరుమలలో వాతావరణం మెరుగుపడింది, వెంకన్న సన్నిధిలో భయానక పరిస్థితులు ఉండేవి, వాటిని మేము సంస్కరించాం, దారిలోకి తెచ్చాం అని చెప్పి ఈ దర్యాప్తు కొనసాగుతుంది, ముందు ముందు కూడా వాస్తవాలు బయటికి రాబోతున్నాయి అని చెప్పి తిరుమల పర్యటనకు వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది నాడో ఎప్పుడో వెరీ సూన్ శ్రీనివాసుడి కళ్యాణాలు జరుపుతాం ప్రతి జిల్లాలోనూ అని ప్రకటించుంటే హుందాతనం నిలబడేది, ఆధ్యాత్మికత పరిడవిల్లేది. మనం ఇంతకాలం చెప్పిన మాటలు అబద్ధమని అనిపించినా గానీ దిద్దుబాటు బానే తీసుకున్నారు అని సగటు ఆలోచన పరుడు సాటిస్ఫై అయి ఉండేవాడు. అవునా కదా? మరి మనం ఏం చేశాము? సిట్ రిపోర్ట్ లో జంతువుల కొవ్వు కలవలేదు అని వచ్చినా కూడా కొవ్వు నిజం అని హెడ్డింగ్లు పెట్టించి ఎదురుదాడి చేస్తూ రాజకీయంగా అడ్వాంటేజ్ పుంజుకునేందుకు, ఇంటిమిడియేట్ చేసేందుకు బహిరంగ ప్రదేశాల్లో హోర్డింగ్లు పెట్టి రచ్చగా దిగాం కదా. ఈ దిగడం వల్ల పరిణామాలు, అదే విపరిణామాలు అంటారు, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అనమాట. అవి ఎలా ఉంటాయి అంటే 3 రకాలు అనుకోవచ్చు. ఒకటి, బ్యూరోక్రసీ యాంగిల్ నుంచి చూసాం కదా. సిట్ చర్యలు తీసుకోమంది అంటూ 3 అధికారుల పేర్లు చెప్పారు. సరే, అందులో మధ్యలో చెప్పిన ధర్మారెడ్డికి అయితే మనం ఆల్రెడీ రాజకీయంగా ముద్ర వేసున్నాము. కానీ అశోక్ సింఘాల్ విషయం అలా కాదు కదా. ఆయనకి గుడ్ విల్ ఉంది, పైగా తిరుమలలో చాలా ట్రాక్ రికార్డు కూడా ఉంది. తిరుమల ఈవోగా 2వ విడత విధుల్లో ఉన్న ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ సింఘల్. పైగా మనం అధికారంలో ఉండగానే, ఏది 2019కి ముందే ఆయన్ని ఏరికోరి మనం ఆ విధుల్లోకి తీసుకొచ్చాం. సంస్కరణలు తీసుకొచ్చే వ్యక్తిగా, నిక్కచ్చిగా నిలబడే బ్యూరోక్రాట్గా ఆయనకి పేరుంది కదా. ఈవోగా కూడా ఆయనే ఎక్కువ కాలం పనిచేసినట్టున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మరి ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తిని బదిలీ చేస్తాము అని చెప్పడం ఏ రకమైన సంకేతాలు ఇస్తుంది బ్యూరోక్రాట్లకి? అంటే రాజకీయంగా మనం బెసిగే పరిస్థితి వచ్చేసరికి బ్యూరోక్రాట్లను మధ్యలోకి తీసుకొచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నామా ఫేస్ సేవింగ్ కోసం అని అనిపించదు. ఆ సిట్టే చెప్పింది కదా చర్యలు తీసుకోమని అంటారా? అదే సిట్ జంతువుల కొవ్వు కలవలేదని కూడా చెప్పింది కదా. మనం అది ఒప్పుకోవట్లా, ఇది మాత్రం ఎందుకు ఒప్పుకుంటున్నాం? అంటే మనకి ఏదో ఒక ఫేస్ సేవింగ్ కావాలి, అందుకోసం బ్యూరోక్రాట్లను బాధ్యులను చేశాము. ఆ విషయం బ్యూరోక్రాట్లకు అర్థమవుతుంది. అర్థమైతే ఎవరికి నష్టం? ఏపీ భవిష్యత్తుకి నష్టం. ఎలాగో తెలుసా? ఈ రాష్ట్రంలో ఎంత సుదీర్ఘ అనుభవం ఉంది అని క్లెయిమ్ చేసుకునే వాళ్ళు కూడా రాజకీయానికి బ్యూరోక్రాట్లను వాడతారు అనే ముద్ర పడిపోతే, తెలివి, సామర్థ్యం, సమర్థత ఉన్న బ్యూరోక్రాట్లు ఏపీని ఆప్ట్అవుట్ చేసుకుంటే విలువైన సర్వీసులు కోల్పోయేది రాష్ట్రం, మన భవిష్యత్తు. అందుకని బ్యూరోక్రాట్ల యాంగిల్లో ఆలోచిస్తే ఇది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే పరిణామం మన రాజకీయం. రెండోది, రాజకీయ కోణంలో నేను ఇంతకు ముందే చెప్పా, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యర్థులకు చుట్టబెట్టాల్సిందే, జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పాల్సిందే అనే వాదనతో, వ్యూహంతో మనం హోర్డింగ్లు పెట్టి రాజకీయంగా గలాటాకి దిగటం వల్ల గుంటూరు గొల్లు మంటను చూస్తున్నాం కదా. ఆఖరికి ఆలోచన పరులుగా, కాస్త కూస్తో హుందాగా వ్యవహరించే నాయకులుగా పేరున్న కీలకమైన శాఖలకు మంత్రులుగా ఉన్నవాళ్ళని కూడా రంగంలోకి దింపి రాజకీయంగా ప్రకటనలు చేయించి కింద పడినా మాదే పై చేయని నిరూపించుకునే ప్రయత్నం చేయడం వల్ల పర్సనల్గా అలాంటి లీడర్లకు డ్యామేజ్ అవుతూ ఉంది. వాళ్ళకు కూడా అంతర్గతంగా ఆ విషయం తెలుసు. కావాలంటే రీచ్ ఉంటే తట్టి చూడండి, ఆఫ్ కెమెరా చెప్తారు. అంటే ఇప్పటికీ రాజకీయంగా ప్రత్యర్థుల మీద ఎదురుదాడి చేయాలి, అన్ని మార్గాలు వాడుకోవాలి అని అనుకోవడం చూస్తే బుకాయింపు ధోరణి కాదా ఇది?
అని అనిపిస్తుంది. అల్టిమేట్గా ప్రత్యర్థుల రాజకీయానికి ఇమ్యూనిటీ రావడానికి కారణమవుతుంది. ఎలాగో తెలుసా, మనం ఇలాగే ఎదురుదాడి చేసి ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేశారు అని ప్రచారం చేశాం కదా, తీరా చూడబోతే మన బండి అప్పుల మీద నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళకంటే వీళ్ళు అప్పులు చేశారు అని జనం మాట్లాడుకుంటుంటే వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చింది అప్పుల విషయం. శాంతి భద్రతల విషయంలో కూడా అంతే, మనం భీకరమైన ఆరోపణలు చేశాము, తీరా చూడబోతే రికార్డింగ్ డాన్సులు, నాసిరకం వాతావరణం కనపడింది. నేరుగా రోడ్ల మీదకి వచ్చి సరుకు బాధలతో ఎదురుదాడులు చేస్తున్న పరిస్థితులు చూస్తే శాంతి భద్రతల విషయంలో మన వాదన వీగిపోయి అవతల వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది. అలాగే ఆధ్యాత్మికత, హిందుత్వ విషయంలో కూడా పందికొవ్వు కలవలేదు మర్రో అని సిట్టి చెప్తుంటే కలిసింది అని మనం వాదించడం చూస్తే కలిస్తే బాగుండేది అనుకుంటున్నామని అర్థమైపోతుంది కదా. హిందుత్వ విషయంలో కూడా మన రాజకీయ ప్రత్యర్థులకి ఇమ్యూనిటీ మనమే ఇస్తున్నాం. అందుకని ఇది రాజకీయంగా దారుణంగా దెబ్బతీయబోయే పరిణామం. ఇది రెండోది. ఇక మూడోది సోషల్ ఫ్యాబ్రిక్. సోషల్ ఫ్యాబ్రిక్ మీద ఈ లడ్డూ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ రచ్చ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా? కాస్త లోతుగా మాట్లాడాల్సిన టాపిక్ ఇది. గత ఎన్నికల్లో సామాజిక లేడార్లో పైన ఉన్న వర్గంగా పేరున్న ఆర్యవైశ్య వర్గాలు వైసీపీకి దూరం జరిగిన మాట వాస్తవం. వీళ్ళు ఎప్పుడు రాజకీయ టిల్ట్తో నేరుగా ఉండరు. మిగతా వర్గాలు, వర్ణాలు అంటే పొలిటికల్ ఇన్క్లినేషన్తో ఆ పార్టీ వైపు కొందరు, ఈ పార్టీ వైపు కొందరు చీలిపోయిన పరిస్థితి ఉంటుందేమో కానీ ఈ రెండు వర్గాలు పర్టికులర్గా చివరి 15 రోజుల్లో పరిస్థితిని బట్టి డిసైడ్ చేసుకుని ఓటేసే వర్గాలుగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి పర్టికులర్ పొలిటికల్ లాయల్టీ ఉండడం తక్కువ. అలాంటి వాళ్ళు గత టెన్యూర్లో ఏది 19-24 మధ్య మీడియా ప్రభావానికి, నెగిటివ్ క్యాంపెయిన్కి లోనయ్యి వైసీపీ మీద వ్యతిరేకతని పెంచుకున్న మాట నిజం కదా. ఈ విషయం మనకు తెలుసు కదా. ఇప్పుడు ఆ వర్గాల ఆలోచనలో పడే పరిస్థితి ఈ పరిణామానికి ఎలాగో తెలుసా? భక్తి విషయంలోనూ ఆలోచన విషయంలోనూ వాళ్ళకంటూ ఒక సొంత థాట్ ప్రాసెస్ ఉంటుంది. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్తూ ఉన్నా కానీ కలిసింది అని రుద్దాలి అనుకుంటున్నారంటే రాజకీయం కోసం ఎంతకైనా వెళ్తారా అని వాళ్ళు ఆలోచించిన మరుక్షణం అవతల దిక్కు చూడకపోవచ్చేమో ఇప్పటికిప్పుడు, కానీ న్యూట్రలైజ్ అయిపోతారు. మన మీదున్న సానుకూలత జీరోకి వస్తుంది. ఎందుకంటే లడ్డూ కేంద్రంగా మనం తుచ్చ రాజకీయం నడుపుతున్నాం కాబట్టి. ఒకవేళ వాళ్ళు న్యూట్రలైజ్ అయితే గనక అడ్వాంటేజ్ ఎవరికి వస్తుంది? ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కదా. మనం ఇదే వన్ సైడెడ్ రాజకీయ ఎజెండాని అమలు చేసుకుంటూ పోతే మనకి సపోర్ట్ చేసిన వర్గాలు ఇప్పుడే న్యూట్రలైజ్ అయిపోతే ముందు ముందు ఎటువైపు మరలుతాయి? ఇంతటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మనం ఈ పాయింట్ని ఎందుకు మిస్ అయ్యాం? ఈ 3 పాయింట్లు అంటే బ్యూరోక్రసీ వైపు నుంచి, రాజకీయం వైపు నుంచి, సామాజిక కోణాల వైపు నుంచి టీడీపీ వ్యూహం, చంద్రబాబు వ్యూహం నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే పరిస్థితి వచ్చింది. అలా కాకుండా హుందాగా స్పందించి ఏది నేను ముందు చెప్పినట్టు రిపోర్ట్తో వాస్తవాలు బయటకు వచ్చే కల్తీకి అడ్డుకట్టబడింది అని చెప్పి తిరుమల సందర్శనకి వెళ్ళి జిల్లాల వ్యాప్తంగా శ్రీనివాసుడి కళ్యాణాలు జరుపుతాం, నిత్య కళ్యాణం, పచ్చ తోరణం చేస్తున్నాం రాష్ట్రాన్ని అని ప్రచారం చేసుకుని ఉంటే ప్రచారానికి ప్రచారం నడుచుండేది, పాజిటివ్ వైబ్ అనిపించేది. మనం అది చేయలేకపోయాము. ఇప్పటికీ పంది కొవ్వు మీదే బేస్ అవడం వల్ల రాజకీయంగా వాదన వీక్ అయ్యి పలసనయ్యే పరిస్థితిలో పడ్డాం. అవునా కదా? వన్స్ ఫర్ ఆల్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అంటే ఇలాగే కదా ఉండేది. మీకు ఇంతకు విభిన్నమైన అభిప్రాయం ఉంటే కనుక ఆలోచనని షేర్ చేయండి. నిర్మాణాత్మకంగా మాట్లాడుకుందాం. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు సంస్కారవంతంగా కామెంట్ చేస్తారనే విషయం మర్చిపోవద్దు.